మన దేశీయ స్టాక్ మార్కెట్లు గత 7 వారాలుగా ఒక బిగ్ కరెక్షన్ కి లోనవటం చూసాం. 50 lakh క్రోర్స్ వరకు కూడా వైప్ అవుట్ అయిపోవటం చూసాం. సో వీటికి ప్రధాన కారణం మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఎఫ్పిఐస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ సెల్లింగ్ చూస్తున్నాం. సో నిఫ్టీ మనకు చూస్తే కనుక 10% కరెక్షన్ అయినప్పటికీ వాళ్ళ సెల్లింగ్ అనేది ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టలేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ట్రంప్ ఎలక్ట్ అయ్యాడో యుఎస్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఉందో పెరిగాయని చెప్పేసి గ్లోబ్ మొత్తం కూడా ఒక సెల్ ఆఫ్ కి గురవుతూ మనీ యుఎస్ కి వెళ్ళిపోవడం చూస్తాం. సో అదొక రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ఉన్న ఈ స్టేజ్ లో ఉన్న ఒక వ్యూ తోటి ఉన్నారు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఎక్కడైతే చీప్ గా ఉన్నాయో మనీ కూడా అక్కడికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. సో ఏదైనప్పటికీ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఒక క్రూషియల్ సపోర్ట్స్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి. సో ఒకవేళ ఈ లెవెల్స్ ని కిందకెళ్ళి ఇంకా అక్కడ క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ ఇంకొక 3 to 5 or 6% దాకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ లో మళ్ళీ కాన్ఫిడెన్స్ రావాలి అంటే కనుక నిఫ్టీ అట్లీస్ట్ 24,500 క్రాస్ అవ్వాలి, అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పెరగాలి. వేరే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 53,000 క్రాస్ అవ్వాలి.